రేయ్ శివశంకర్, ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐలో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతట వాడే సంపాదించాడ్రా. అంబాసిడర్ పలవా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా. ఏమనుకున్నారో నా కొడుకంటే ఇప్పుడు అదే ఆఫీసులో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో మిస్టర్ ఉత్తమ్ దాస్. యా, ఇట్స్ మీ. పో తొందరగా పో. ఏ రూమ్స్ లో ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. సార్ సార్ వాళ్ళంతా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. షల్ వి ప్రొసీడ్? సార్ ఏ రూమ్స్ లో ఉన్నారో కనిపెట్టాం సార్. అన్ని ఫ్లోర్స్ లోనూ మనుషులు పెట్టాం సార్. తప్పించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళే సార్. మీరు రండి సార్, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేద్దాం. రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కాలి. బ్యాక్ గేట్ ని లాక్ చేయమనండి. ఓకే సార్. Should be interesting. చూడండి, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నారు. పట్టుకోండి సార్, వీలే సార్. Relax. What is your name? మీ పేరు ఏంటి అని అడిగాను. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఓ, పేరేంటి? బుజ్జమ్మ. మరి ఆ పేరెందుకు ఝాన్సీ రాణి? బుజ్జమ్మ సిబిఐ ఆఫీసర్ అంటానికి, ఝాన్సీ రాణి సిబిఐ ఆఫీసర్ అని అంటానికి కొంచెం తేడా ఉంది కదా సార్. మీరు సిబిఐ ఆఫీసర్ సార్. బ్లడీ జోకర్స్. Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if you are try and get up, నీకు ఆ గ్రూప్ కి సంబంధం ఏంటి? మీకు ఆవిడకి ఏంటి సంబంధం? సార్ ఏయ్, ఏంటి ఆటలుగా ఉందా? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. సరిగా ఆన్సర్ చెప్పరా. సార్ నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవీఆర్ జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేం మాత్రం సరిపోం. క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి. అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలక్షన్స్ చేశారా? ఏమా ఆడదాన్ని సిగ్గులేదు? మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు. తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్. అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు. వెళ్ళాను సార్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమీ చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిలు, నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో నేను ఇంట్రీకి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నేను నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్. బేసిక్ గా ఒక భరతనాట్యం డాన్సర్ అండి. ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్ప అండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐలో ఆఫీసర్ అన్నాడు. అది నిజమో అబద్ధమో తెలీదండి. అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలీదు సార్. నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? ఓర్ని, మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి. రేపు మధ్యాహ్నం 1 గంటకి జీవీఆర్ జ్యువెలర్స్ ని దోచుకుందాం అనుకుంటున్నాం సార్. మీరు వద్దంటే మేము చచ్చినా పని చెయ్యం సార్. రేపు మీరు చేయబోయే పని కొంచెం రిస్క్ లా ఉంది. ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. ఏం ఆలోచించమంటావు? వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసాం, ఏది దాచుకోలేదు. ఇప్పుడు అవసరం పడింది. ఇంతకు మించి వేరే దారి కనిపించట్లేదు నాకు. మన వాళ్ళు ఎలాగంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఇంకా నేనేం చెప్పినా చేసేస్తారంతే.
ఓకే మిస్సెస్ బుజ్జి వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అంటే 7-8 మంది లక్ష్ములు ఉన్నారే. యా 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 యా. వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే నేను కావాలంటే ఆ రేడి జరగకుండా No. ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేపే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ్ దాస్ రావాలి. దెన్ అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. సార్ ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏంటి ఏమడిగా? ఏమైనా చేసుకోండి నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్ళే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఏయ్, ఇట్రా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే? ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు, అలాంటివి అనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనేమంటాను? సార్ గన్నుని కాస్త అలా. హ్యాపీ? ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు. అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డెసిషన్ ని నాకు వదిలేస్తే మంచిది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే. అబ్బాయ్ ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్, బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. మేము తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరి ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఇప్పటిలాగే ఉండాలి. ఓకే? ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బద్రీనాథ్, ఎస్ సార్. మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేట్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచే. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. మూవ్. జాగ్రత్త తీసుకోనండి. జ్యువెల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయా. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటక్క, ఏం లేదు. అంతా ఓకే కదా? అంతా ఓకే. ఏంటన్నా రెడీగా? విల్ కమ్, విల్ ఫాలో యూ.
కొనుక్కున్నట్టయితే వేల చీరలో ఒక ఇల్లు కొనుక్కోవాలరా. అంత ఊరవతల మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా? మీకు? నా పేరు బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. 30 years గా సిబిఐనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏంట్రా పాస్ సిబిఐ ఆఫీసరే కదా, కాసేపు పాస్ ఆపుకోలేవా? వాళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్. అది కుదరదు కదా, నేను వచ్చే వరకు మీరు చూసుకోండి. హలో బాబు, ఇలారా ఒకసారి. ఇలారా. నేనా? అవును నిన్నే. ఇట్రా. నేను సిబిఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు, కలిసి వస్తాను. కీప్ ఎన్ ఐ. కొంచెం జరుగుతారా? బిల్డింగ్ కనిపించలేదు. ఇవాళ వేటే వేట. బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా, నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, ఎమ్మటే సీక్రెట్ మిషన్. ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, నాలో అంత దమ్ము ఉందా సార్? అక్కడ చూసారా తెల్లగా ఉంది బస్సు, దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏ నూనె వాడుతున్నారు? నిగనిగలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఇప్పటి నుంచే వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీదట గోల్డ్ స్పాట్స్ ఇట్లా బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ద వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండిని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా? ఓవర్. సార్ గుమ్మడిపూడి రోడ్ లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవర్. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్. రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన ఏమన్నా మీలా రోడ్డు మీద ఉంటాడా? సార్ ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది సార్. నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్, తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్ స్పాట్ ఇప్పిస్తా. పర్లేదు రండి సార్. రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగుడు సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఫోన్ ఎక్కడ? ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో ఒకడు వస్తాడు సార్, వాడికి యముడై. అరే భలే సామెత కదా సార్.